చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఈ రోజు ఒక విషయం అయితే చెప్పడానికి అయితే వచ్చాను నేను. సో ఏంటంటే అది నిన్న మా చెరువులో కాల్డెర్ అయితే వేయడం అయితే జరిగింది. సో కాల్డెర్ వేసిన తర్వాత తెల్లారి చేపలకి మేత అయితే వేయకూడదు. సో ఇది ఏ చెరువైనా సరే, పంగాస్ చెరువైనా, తెల్ల చేప అయినా, రూప్చంద్ అయినా, నెక్స్ట్ ఏ చేపల చెరువుకి మీరు కాల్డెర్ వేసినా ఆ నెక్స్ట్ డే అనేది మేత అనేది వేయకండి. వేసిన రోజు కూడా మేత వేయొద్దు. ఇవాళ కాల్డెర్ వేద్దాం, ఈరోజు మేత వేయకూడదు. ఓన్లీ కాల్డెర్ మాత్రమే వేయాలి. ఒకటి కాల్డెర్ క్వాంటిటీ ఎలా వేయాలి ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే డే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 15 రోజుల క్రితం ఒక వీడియో అయితే చేసాం. కాల్డెర్ వేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వేస్తున్నాం. ఇప్పుడు మనం చేప సైజుని బట్టండి. మీరు మినిమం చేప పిల్ల ఉందనుకోండి, చేప పిల్లకి మీరు కాల్డెర్ వేయాలనుకుంటే మాత్రం అసలు వేయొద్దు. ఇది మాత్రం ఫిక్స్. అంగుళం పిల్ల, 2 అంగుళాల పిల్ల, 3 అంగుళాల పిల్ల, 5 అంగుళాల లోపు ఉన్న పిల్లకి మీరు కాల్డెర్ వేయొద్దు. ఎందుకని చెప్పనండి, కాల్డెరు ఆ పిల్ల తట్టుకోలేదు. వేసినా సరే చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి. ఎందుకంటే గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోయి చెరువులు లేచిపోయిన రోజులు ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకో కాదు, మా పక్క చెరువే లేచిపోయింది. కాల్డెరు ఎఫెక్ట్ అంతా ఉంటుంది. సో అందుకే మీరు చిన్నపిల్లకి అంగుళం పిల్లకి, 2 అంగుళాల పిల్లకి, 3 అంగుళాల పిల్లకి, కొత్త పిల్లకి మాత్రం పోయకండి. పాత పిల్లకి అనుకోండి, 3 అంగుళాల పిల్ల మీరు చెరువులో ఉంది, కాల్డెరు వేయాలనుకుంటే 3 అంగుళాల పిల్ల ఎకరం చెరువు అనుకోండి, ఓ 2 ట్రైలు అంటే ఒక ట్రై వచ్చి 40 కేజీలు ఎంత ఉంటుంది. సో ఆ ట్రై మాత్రమే మీరైతే వేయండి. సో అంతమించి ఎక్కువ వేయొద్దు పిల్లల చెరువుకు మాత్రం నేను చెప్పేది స్పెషల్గా. సో నెక్స్ట్ పెద్ద చెరువులు ఉన్నాయి, 1/2 కేజీలు దాటి మనకి మినిమం 100 గ్రాముల నుంచి 200 గ్రాముల సైజ్ అయితే ఉన్నాయి. అది పంగాస్ కావచ్చు, తెల్లచేప కావచ్చు, వేరే అయితే ఏదైనా కావచ్చు. సో దానికి ఒక పడవ నుంచి 2 పడవలు. పడవ వచ్చేసరికి 1/2 టన్ను అంతే. 1/2 టన్ను పడవ 100 గ్రాముల నుంచి 150 గ్రాముల నుంచి ఒక పడవ వేయండి చాలు. మళ్ళీ ఆ రోజు మేత వేయకండి, ఆ తెల్లారి రోజు కూడా మేత వేయండి. ఓకేనా. సో మీరు కాల్డెర్ వేసిన తర్వాత సూపర్ కొట్టుకోండి. గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది చెరువులో, విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా అండి. సో అది తగ్గాలంటే మనకి సూపర్ ఉండాలి. సూపర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటర్ ఫ్రెష్గా ఉంటే మ్యాథ్ తింటుంది, కాల్డెర్ తింటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కాల్డెర్లో 2 రకాలు ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుందాం. కాల్డెర్లో 2 ఏంటన్నా కాల్డెర్లో 2 రకాలు ఉంటాయి ఏంటి అని మీరు అనుకోవచ్చు. అవునండి, కాల్డెర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మొదటి రకం వచ్చేసరికి కాల్డెరువులు ట్రెంచ్లు కట్టి వేస్తారు పైన. ఒక ప్లాట్ఫామ్లో ఉండి, ఒక షాప్లో ఉండి పైకి కాల్డెరు ఫామ్లోనే మేత పైన ఉంటుంది. ఓన్లీ కాల్డెరు మాత్రం పెంట మాత్రమే వస్తుంది. సో అది ఒక రకం. రెండోది ఏంటంటే నేల మీద ఏంటంటే అందులో ఓకు ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇది ఒక రకం. కాల్డెరు ఒరిజినల్ అంటారు అనమాట దాన్ని. ఎందుకంటే ఒరిజినల్ అనేది అదేనమాట. ఫామ్లో ఉండి ఒక కోల్డర్ లేయర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లేయరు అందులో ఇసుక అలాంటివి ఏముండవు, ఓన్లీ ఎరువు మాత్రమే ఉంటుంది. సో అది ఒరిజినల్ రేటు, అది కొంచెం రేట్ కాస్ట్ ఉంటుంది. ఒకటి మనకి కాల్డెరువులో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాల్డెరువులో ఏమేమి ఉంటాయి అంటే కోడికి పెట్టే ఫుడ్, మా చెరువు పక్కనే కోళ్ళ ఫామ్ ఉంది, ఆల్రెడీ కొన్ని వీడియోలో మీకు చూపించాను అది. సో ఇప్పుడు అక్కడ తీయడానికి వీడియో అయితే అవకాశం లేదు. సో ఇవాళ మేత కూడా ఇలా నేను ఆల్రెడీ కాల్డెరు వేసాం, అందుకే వాళ్ళు మేత ఆపేసాం. సో అందుకే ఇంటికాడ ఉన్న చెరువుల కాడ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. కాల్డెరులో కోడికి వేసే మేతలో మనకు ఉండే మేతలో ఏముంటాయి అంటే ఓన్లీ మొక్కజొన్న, సోయా ఉంటుంది. అన్న సోయా కాస్ట్ పెరిగిపోయింది, మనం వాడతలేదు చేపల మేతలో అని మీరు అనొచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చేపల మేత కంపెనీలో సోయా వాడట్లేదండి. ఇప్పుడు మీరు అన్ని సోయా వాడుతున్నాం అని మీరు నమ్మితే మోసపోయినట్టే. ఓకేనా. సోయా ఎక్కడ వాడట్లేదు, ఎందుకంటే 70 రూపాయలు దాటేసింది రేట్ అది. సో దాని మనం సోయా ఎక్కడ వాడతాం, కానీ కోళ్ళకి మాత్రం సోయా కంపల్సరీగా వాడాల్సింది. ఎందుకంటే 45 రోజుల పంట అది. కోళ్ళ ఫామ్ అనేది ఏంటిది, బాయిలర్ కూడా అనేది 45 రోజులే పంట. 45 రోజుల్లో మనకి వచ్చేయాలి, తీసేయాలి దాన్ని. అందుకే అనేది అందులో సోయా ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది, ఈ 2 వండి. ఇంకోటి నేల మీద ఉండే దాంట్లో సోయా, మొక్కజొన్న మేత వేస్తారు. దాన్ని ఏ రోజుకి ఆ రోజు తొడవరు. ఒకవేళ మేత ఒలిగిపోయింది అనుకో దాన్ని అలా వదిలేస్తారు. సో అందుకే సోయా, మొక్కజొన్న కాల్డెరులో బాగా హెవీగా ఉంటుంది. మీరు గమనించినట్టయితే చూడండి. సో నేల మీద ఉండే ఫామ్లో సోయా, మొక్కజొన్న గింజలు, సోయా పొట్టు తెల్లగా కాపాడుతూ ఉంటుంది. అదే మొక్కజొన్న, సోయా ఈ 2 ఉంటాయండి ఫార్ములాలో. ఆ 2 దాన్ని కూడా అది 50%, ఇది 50% వేసి కోడతారు అంతే. సో మినరల్స్, న్యూట్రిషన్ అదంతా సపరేట్ కోళ్ళ ఫామ్. సో ఈ కాల్డెరు తినేసి డైజెషన్ అయింది మొత్తం ఓన్లీ ఆ కాల్డెరులోనే ఉంటుంది. అది సోయా, మొక్కజొన్న ఈ 2 తిన్నా ఏరిగిందే చేప తింటుంది. సో దాని మూలంగా ఈ 2 బాగా హైలో ఉండటం అయితే జరుగుద్ది. ఓకేనండి. సో నెక్స్ట్ డైరీ ఫామ్ అంటే కోళ్ళ ఫారంలో నేల మీద కాకుండా పైన ఉండే దాంట్లో ఓన్లీ కాల్డెరు పెంట మాత్రమే వస్తుంది, అది తిని అరిగేసింది. సో ఇందులో మనకి గ్యాస్ బాగా హెవీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఒరిజినల్ కాల్డెరులో అంటే ఏంటంటే కోళ్ళ ఫారంలో పెద్ద ఫారంలో నేల మీద ఉండే కాకుండా ట్రెంచ్లు కట్టి పైన ఉండే దాంట్లో మనకి కాల్డెరు వేసిన తర్వాత బాగా హెవీ హీట్ అయితే వస్తుంది అనమాట. అందులో మీరు కాల్డెరు కాడ తీసుకుని పడవలో వేస్తున్నప్పుడు గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోతుంది, మనకు కూడా విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోద్ది. సో దానికి రండి కడుపు ఒకవేళ ఏమైనా తినలేమనుకోండి, పని చేయలేము, అక్కడ తినకుండానే పని చేయాలి దాన్ని. సో అందుకనే మనం తినకపోయినా దానికైతే
ఏది అన్నం నేను అనేది, ఓకేనా. అన్నం తినకుండా పని చేస్తేనే మన కడుపులో గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది, లేదంటే గ్యాస్ తన్నేస్తూ ఉంటుంది, అంత గ్యాస్ ఉంటుంది. అది పని చేస్తుంటేనే మనకే అంత గ్యాస్ కొడుతుంది. అంటే చేపకి డైరెక్ట్ చెరువులో వేస్తున్నాం, దానికి ఎంత గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందో సార్ ఆలోచించండి. సో అందుకే లిమిట్గా వేయాలి. మీరు 100 కదా అని ఒకసారి వేయొద్దు, కొంచెం కొంచెం. ఇవాళ వేసారు ఒక పడవ ఆపేయండి, మళ్ళీ వారం దాకా దాని మొహం చూడొద్దు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వేయండి ఒక పడవ. సైజుని బట్టి కోళ్ళేరు వేసుకోవాలి అని నేను చాలాసార్లు చెప్పాను, అదే వాస్తవం, ఆ మాటే వాస్తవం, ఓకేనండి. ఇవాళ మనం 3 పడవలు వేసాం, 1/2 కేజీ సైజు ఉన్నాయి అనుకోండి చెరువులో, ఓ 2 పడవల నుంచి 3 పడవలు దాకా వేసుకోవచ్చు. మళ్ళీ వారం ఆపేసండి, సూపర్ కట్ కొట్టుకోండి, అప్పుడు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మ్యాథ్ తింటుంది, ఆ మ్యాథ్ తింటాక మనం టైం ఇవ్వాలి. వేసిన రోజు అనేది కోళ్ళేరు అనేది మ్యాథ్ వేసాం అనుకోండి, వేసిన రోజున మనం మ్యాథ్ వేయకండి, ఆ తెల్లారి రోజు కూడా మ్యాథ్ వేయకండి. సో ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీగా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటేనండి, మన దగ్గర చేప పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉంది. సో నా దగ్గర నా సొంతయేనండి, శీలావతి, కట్ల, పంగాసు, ఈ 3 నా దగ్గర అయితే ఉన్నాయి, నా చెరువులో మాత్రమే. నేను బయట వాళ్ళు ఆలే అయితే నేనేం అమ్మట్లా, నా సొంతవి మాత్రం నేను అమ్ముతాను. మన దగ్గర వచ్చేసరికి 2 అంగుళాల పిల్ల, 3 అంగుళాల పిల్ల, ఇది శీలావతికి అట్లా ఉంది. అలాగే 2 సైజులు ఉన్నాయండి. పంగాస్ కూడా 3 నుంచి 4, 5 ఈ 3 సైజులు అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు ఏది కావాలంటే అదైతే నేను వేసి పంపించడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలన్నా కింద నా నంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసినట్టయితే నేను మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇది డైలీ ఎక్స్పీరియన్స్. నేను చెప్పేది ఏంటంటే డే ఎక్స్పీరియన్స్ అండి. ప్రతిరోజు చేపల చెరువు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే ప్రతిరోజు నేను చెరువు గారు ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది ప్రతిదీ మీకు అప్డేట్ అయితే రావడం అవుతుంది. చేపల గురించి, అమ్మకాయల గురించి మీరు చాలా ఛానల్ చూసుండొచ్చు. ఎక్కువ సేల్స్ గురించి, వాటి గురించి చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఛానల్ చాలా తక్కువ ఉంటాయి. వాటిలో మంది ఓన్లీ ఇన్ఫర్మేషనే, సేల్స్ చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా నా సొంతయే ఉంటాయి. నా సొంత చెరువులో నేను ఏదైతే పండిస్తున్నానో అది మాత్రమే నేను అమ్ముకుంటాను. వేరే అమ్ముతాం అయితే మన దగ్గర లేదు. సో మన సొంత ఫామ్ గురించి మాత్రం, నా సొంత చేపల చెరువు గురించి మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. సో ఓకేనండి, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో వెళ్ళిపోయే ముందు ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పడేయండి. థ్యాంక్ యూ.